ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. వర్షాలు పడ్డాయి, మళ్ళా రెండో వెట్టింగ్ కావాలంటే కొన్ని దగ్గర ఇచ్చాం. ఈరోజు ఇనిషియల్గా వచ్చిన ప్రాబ్లం తప్ప సక్సెస్ఫుల్గా వేరుశనగ పంట కానీ మెట్ట పైర్లు కానీ మనం కాపాడగలిగాం. ఇది ఒక వినూత్నంగా తీసుకొని ఒక సవాలుగా తీసుకొని మనం ముందుకు పోయాం. దీనికి నేను యంత్రాంగాన్ని మొత్తం కూడా అభినందిస్తున్నా. దీనికి కన్సర్న్ ఆఫీసర్స్ అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇలాంటి మేజర్ సమస్యనే మనం పరిష్కారం చేయగలిగితే ఇంకా మిగిలిన సమస్యల పరిష్కారం చేయడం పెద్ద కష్టం కాదు. ఆ విషయం మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకని ఇది అయిన తర్వాత మీరు చూసినప్పుడు ఈరోజు ఓవల్ ఇరిగేషన్లో ఇంకొక పక్క చూస్తే 1 ఇయర్లో పట్టిసీమ 1 ఇయర్లో మనం పట్టిసీమ పూర్తి చేశాం. 80 టీఎంసీ నీళ్లు తీసుకొచ్చాం. ఎప్పుడైతే మనం పట్టిసీమ కృష్ణాకు కనెక్ట్ చేశామో బిగినింగ్లో సమస్యలున్నాయి. ఇప్పుడు పైన వర్షాలు పడ్డాయి. ఒక రోజు మీరు చూస్తే 4,50,000 క్యూసెక్స్ ఆఫ్ వాటర్ నాగార్జున సాగర్ కిందన పులిచెంతలకు వచ్చే పరిస్థితి వచ్చింది. దాని కెపాసిటీ 45 టీఎంసీ ఒకే రోజు నిండిపోయే పరిస్థితి వచ్చింది. అక్కడి నుంచి ఈరోజు సముద్రంలోకి వదిలిపెడుతున్నాం. ఇంత మునుపంతా కూడా ఏ విధంగా చేయాలని బాధపడతా ఉండే పరిస్థితి నుంచి ఇప్పుడు ఒక పక్క గోదావరి నీళ్లు వస్తున్నాయి, ఇంకొక పక్క ఫ్లడ్ వాటర్ వస్తున్నాయి. రెండు బ్యాలెన్స్ చేసుకున్నప్పుడు మనకు ఒక ఫ్లెక్సిబిలిటీ వచ్చింది. ఇప్పుడు కృష్ణా డెల్టా మొత్తం అటు వెస్టర్న్ డెల్టా కానీ ఇటు ఈస్టర్న్ డెల్టా కానీ 100% ఆయకట్టుకు వచ్చే పరిస్థితికి వచ్చింది. త్రాగునీటి సమస్య కూడా లేకుండా పోయే పరిస్థితి వచ్చింది. ఒక నిర్ణయం ఏ విధంగా ఫలితాలు ఇస్తనేది ఇది ఒక ఉదాహరణ మాత్రం. అదే మరిగా ఈరోజు మిగిలిన ప్రాజెక్ట్స్ అన్ని పూర్తయితే రిజర్వాయర్స్ ఇప్పుడు కూడా నేను చూస్తున్నాను, రియల్ టైంలో మనం మానిటర్ చేస్తున్నాం. ఇంకా 430 టీఎంసీ నీళ్లు రిజర్వాయర్లకు రావాలి. ఇప్పుడు దగ్గర 550 ఆ ప్రాంతంలో వచ్చాయి. ఇది మనకు తెలంగాణ కూడా ఉంటుంది. మళ్ళా మైన్ ఇరిగేషన్ ఉన్నాయి, మళ్ళా సాయిల్ మాయిశ్చర్ ఉంది, గ్రౌండ్ వాటర్ ఉంది. కాబట్టి ఓవరాల్గా చూస్తే ఇంకా ఒక 440-50 టీఎంసీ నీళ్లు వస్తే అన్ని రిజర్వాయర్ల నీళ్లు వచ్చే పరిస్థితి వస్తుంది. ఇక్కడ మీరందరూ కూడా ఆలోచించుకోవాల్సింది, భవిష్యత్తులో ఏ రిజర్వాయర్కి అయితే నీళ్లు రాలేదో, ఏ చెరువుకైతే నీళ్లు రాలేదో దాన్ని మనం ఒకసారి వర్కౌట్ చేసుకుని నియరెస్ట్ సోర్సెస్ ద్వారా ఆ నీళ్లు కూడా తీసుకొచ్చి అన్ని రిజర్వాయర్స్లో మనం నీళ్లు పెట్టగలిగితే మనకి సమస్య ఉండదు. దానికి మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అదే మరిగా ఈరోజు మనం చూసినప్పుడు ఇంకొక పక్కన పోలవరం ప్రాజెక్టు నిన్నే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా నేషనల్ ప్రాజెక్టుగా అనౌన్స్ చేశారు. అనౌన్స్ చేయడమే కాకుండా నబార్డ్ లింక్ పెట్టారు. నబార్డ్ అయితే దగ్గర సంవత్సరానికి ఒక 8,000 కోట్ల రూపాయలు ఇవ్వడానికి సంసిద్ధత వ్యక్తం చేశారు. అంటే మనకు రిసోర్సెస్ ఏవైతే ఒక పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలంటే దగ్గర 10,000 కోట్ల రూపాయలు మనకు వర్క్స్కి అవుతుంది. అదే మరి 15-20,000 కోట్ల రూపాయలు దగ్గర ల్యాండ్ ఎక్విజిషన్కు రీహాబిలిటేషన్కి అయ్యే పరిస్థితుంది. అందులో గిరిజనులందరికీ కొత్త చట్ట ప్రకారం పునరావాసం కల్పించాలి, ల్యాండ్ టు ల్యాండ్ కొనివ్వాలి. ఇవన్నీ చేయాలంటే ఇదన్నీ అవుతుంది. కాబట్టి ఇప్పుడు ఈరోజు ఫండ్స్ ప్రాబ్లం లేకుండా వచ్చే పరిస్థితి వచ్చింది. ఒకసారి